మన భారాన్ని బట్టి ఆ దేశంలో అడుగు పెడుతూ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగారంట, వై ఆర్ యూ హియర్, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని అడిగితే దైవజనులు చెప్పారంట, ఐ కమ్ హియర్ యాజ్ అ మిషనరీ, దేవుని సువార్త ప్రకటించాలని, యేసయ్య మాటలు చెప్పాలని వచ్చాను అనగానే ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ క్రీస్తు విరోధి, ఆయనకి యేసయ్య అంటే ఇష్టం ఉండదు, సువార్తకు ఆయన మరి ఏ విధమైన ఆహ్వానం ఇవ్వడం ఇష్టం లేక ఈ మిషనరీగా వెళ్ళిన దైవజనుని ముఖం మీద ఉమ్మి వేసి అన్నాడంట, నీలాంటి వారికి మా దేశంలోకి ఎంట్రీ లేదు అని ఆ వ్యక్తిని తిరిగి తన దేశానికి పంపించేశారు. సరే, ఈ దైవజనుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్. ఏ మాత్రం కూడా ఆగాలనుకోలేదు. మళ్ళీ ప్రార్థన చేసుకున్నారు, ప్రభు నాకు ఏదో ఒక మంచి ఆలోచన ఇవ్వయ్యా, ఆ దేశానికి వెళ్ళాలని, నీ సువార్త ప్రకటించాలని నాకు భారం ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన దర్శనానికి, ఆ దర్శన నెరవేర్పు కొరకు మార్గాన్ని కూడా మీరే సరళం చేస్తారు అని నేను నమ్ముతున్నాను. వేర్ గాడ్ గైడ్స్ హీ ప్రొవైడ్స్. దేవుడు ఎక్కడికి నడిపిస్తాడో ఆ నడిపింపు విషయంలో ఆయన మాటకు మనం విధేయత చూపించినప్పుడు మనకు వచ్చే అడ్డులు అవాంతరాలు కూడా దేవుడే తొలగిస్తాడు. ఈ దైవజనుడు అలాగే ప్రార్థన చేసుకొని మళ్ళీ ఆ దేశానికి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఈసారి ఇమిగ్రేషన్ ఆఫీసర్ మళ్ళీ అదే ప్రశ్న, వై ఆర్ యూ హియర్, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎందుకు వచ్చారు అనగానే ఈ దైవజనుడు చెప్పిన మాట, ఐఎమ్ అ ట్రాన్స్ఫర్మేషనల్ ఇంజనీర్ అని అన్నారంట. నేను ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఇంజనీర్ అనే మాట వినగానే కొంచెం ప్రొఫెషనల్గా అనిపించింది. ఇంజనీర్స్ అంటే మరి బిల్డింగ్స్ కడుతూ ఉంటారు, పెద్ద పెద్ద కట్టడాలు కడుతూ ఉంటారు, పెద్ద పెద్ద మెషినరీతో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇమిగ్రేషన్ ఆఫీసర్ మళ్ళీ అడిగారంట, ఇంతకీ మీరు ఏం కడుతూ ఉంటారు అని అడిగితే, నేను జీవితాలు కడుతూ ఉంటానండి, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు ప్రకటించి ఐ బిల్డ్ లైఫ్స్. ఏదేమైనప్పటికీ ట్రాన్స్ఫర్మేషనల్ ఇంజనీర్ అనే మాట బాగా పనిచేసింది. ఇంకా తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆ దైవజనునికి ఆ దేశంలోకి ప్రవేశాన్ని ఇచ్చారు. ఆ దైవజనుడు మొజాంబిక్ అనే దేశంలోకి వెళ్ళి యేసయ్య యొక్క సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించారు. ఈ రాత్రికాల సమయంలో మనం వచ్చిన ఈ ప్రాంతంలో దేవుడు ఏం చేయబోతున్నారంటే, గాడ్స్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. దేవుడు జీవితాలను మార్చబోతున్నారు, మనలను మార్చబోతున్నారు. చాలాసార్లు మనం అనుకుంటాం, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి. ఎవరిని చూపించినా కొంతమంది అందరిలో ఏదో ఒకటి మారాలని చెప్పడానికి పెద్ద లిస్ట్ ఉంటారండి. మా అత్తగారు మారాలండి, నా భర్త మారాలండి, మా అక్క మారాలండి, మా పిల్లలు మారాలండి, మా తోడికోడలు మారాలండి, మా సంఘంలో పక్కన కూర్చునే విశ్వాసం మారాలండి, మా ఎదురింటోళ్ళు మారాలండి, మా పొరుగింటోళ్ళు మారాలండి. ఈ లిస్ట్ అంతా మన దగ్గర ఉంటుంది, కానీ మనం మారాలనే విషయం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. నేను ఏ విషయంలో మార్పు చెందాలి, క్రీస్తు పోలిక, క్రీస్తు స్వారూప్యత నాలో కనబడడానికి ఇంకా నేను ఏ విషయాలలో దేవునికి అప్పగించుకోవాలని చాలాసార్లు మనం మర్చిపోతూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశము మనందరి పట్ల ఏంటంటే, నెలలు సంవత్సరాలు గడిచే కొలది ఆయన రూపము, ఆయన పోలిక ఎక్కువగా మనలో కనిపించాలని. ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్లో ఒక్కటి అనే మాటను గురించి ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు చెప్పి నా షార్ట్ మెసేజ్ ముగించాలి అని నేను ఆశిస్తున్నాను. ఒక్కటి, మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న వ్యక్తి ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచయం చేసిన దినాలలో 12 ఏళ్ళు రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ. మా దగ్గర కూడా చాలామంది ప్రార్థన అవసరతల కొరకు వస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకు, యవనస్తులకు, స్త్రీలకు గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా మరి కనబడతా ఉన్నాయి. ఎక్కువ ప్రార్థన అవసరతలు కూడా వస్తూ ఉంటాయి. పలానా గైనిక్ ప్రాబ్లం ఉందండి, పలానా PCOD ప్రాబ్లం ఉందండి, పలానా హార్మోనల్ ఇష్యూ ఉందండి,